హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో నేను జోకర్ ఎడిటింగ్ కాన్సెప్ట్తో వచ్చాను. సో జోకర్ ఎడిటింగ్ నేను పిఎస్సిసిలో చూపిస్తాను. సో పిఎస్సిసి యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హౌ టు డౌన్లోడ్ పిఎస్సిసి అండ్ పైన కార్డ్స్లో కూడా యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం హెచ్డి పిక్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. హెచ్డి పిక్ ఎందుకని చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకంటే మనము టోటల్ పిక్ అనేది ఎక్కువ ఎంబీ రావాలంటే సో హెచ్డి పిక్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇలా జూమ్ చేసి ఇలా వన్ ఎడ్జ్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్టయితే మనకు జూమ్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి బేసిక్లో గసియన్ బ్లర్లో స్లైట్గా ఇలా బ్లర్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో 30 పెట్టేసేస్తున్నా. ఇలా 30 పెట్టేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పిక్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే ఫేస్ అనేది ఎక్కువ క్లారిటీ ఉండాలి జోకర్ ఎడిటింగ్కి. సో అందుకే నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. సో ఫస్ట్ మనకి ఈ టూల్ కనిపిస్తుంది. సో ఈ టూల్ ఇది పెట్టేసి క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. మోడ్ వచ్చేసి పాజిటివ్ తీసుకొని ఒకసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో మనం అప్లై చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకు వద్దో దానిపైన నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో ఇక్కడ ఇయర్ కూడా పోతుంది, చూసుకోండి. అది ప్రీవియస్ వీడియోలో నాది అలాగే అయిపోయింది. సో ఇయర్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇయర్స్ అనేది ఒక్కొక్కసారి పోతాయి. సో రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసి ఒకసారి ఇలా హెయిర్ దగ్గర ఒకసారి ఇలా అప్లై చేయండి. ఎక్కడైతే ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయో అక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం బియర్డ్ ఇక్కడ పోతుంది కాబట్టి అక్కడ కూడా మనం అప్లై చేసి పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. క్లియర్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది పోతుంది. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేయండి. డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో స్లైడ్గా నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా ఇమేజ్ అనేది. సో నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో మళ్ళీ ఇదొకటి నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ కట్ ఉంది దాన్ని కవర్ చేయడానికి. సో ఈ కింది లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్లో ఫ్లిప్ క్లిక్ చేస్తున్నా. ఫ్లిప్ క్లిక్ చేయగానే సో మనకి ఇలా వస్తుంది. ఆ హ్యాండ్ ఇటు, ఈ హ్యాండ్ అటు పోతుంది. సో ఆ హ్యాండ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో చూడొచ్చు, నేను ఇక్కడ వరకు ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ అదే లేయర్ అనేది నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడొచ్చు, మీకు ఎప్పుడైనా కట్ పిక్స్ ఇలా వస్తే అంటే ఒక హ్యాండ్ కట్ అయితే ఇంకొక హ్యాండ్ది మనం కూడా అలా కూడా పేస్ట్ చేయొచ్చు. సో ఇది ఒక చిన్న ట్రిక్ అన్నమాట. సో ఇలా మనం స్కిప్ చేయకుండా చూసినట్టయితే టోటల్ కొన్ని ట్రిక్స్ అనేది నేను మధ్యలో చెప్తుంటా. సో ఇప్పుడు వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ స్లైట్గా ఇలా ఇక్కడ ఎరేజ్ చేసేస్తే మనకు ఏంటంటే మనకు పర్ఫెక్షన్ కనిపిస్తుంది. సో చూడొచ్చు, రెండు ఒకటే హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం నేను ఇటు సైడ్ జరిపేసేస్తున్నా. సారీ, ఈ హ్యాండ్ ఇది నేను కొంచెం ఇటు ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా, కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 లేయర్స్ అనేది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఒకే లేయర్గా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు జోకర్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి, టూల్ నేమ్ అండ్ మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టేసి సో ఈ ఫేస్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ ఫేస్ ఏరియా. సో చూడండి, నేను ఫేస్ ఏరియా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓన్లీ ఫేస్ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు స్కిన్ ఎక్కడైతే ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఫేస్, లెగ్స్ ఉన్న లెగ్స్, హ్యాండ్స్ ఉన్న హ్యాండ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. రిఫైన్ ఎడ్జ్లో ఇలా ఒక్కసారి ఇలా అప్లై చేయండి.
సో ఇలా మనకు బార్డర్స్ అనేది ఇట్లా పర్ఫెక్ట్ రావాలి. అందుకే నేను రిఫైన్ ఎడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంటా ప్రతి వీడియోలో. సో ఇప్పుడు క్లిక్ ఆన్, ఇక్కడ కూడా ఒక్కసారి ఇలా అప్లై చేయండి. మనకు హెయిర్కి అది డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సో ఫేస్ అనేది బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేయండి. డీసెలెక్ట్ క్లిక్ చేయగానే ఇది మొత్తం పోతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ మనకు హెయిర్ అనేది మనకు సపరేట్ కావాలి. సో మళ్ళీ హెయిర్ అనేది నేను సపరేట్ ఇలా మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి ఇలా అప్లై చేయండి. సో మళ్ళీ ఇక్కడ నేను ప్లస్ రైట్ క్లిక్ చేసేసి మళ్ళీ ఇదొకటి నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేయగానే మనకు ఓన్లీ హెయిర్ మాత్రమే మిగిలిపోతుంది. సో చూడొచ్చు, ఓన్లీ హెయిర్ మాత్రమే మిగిలిపోయింది. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేస్తున్నా. డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ హెయిర్ అనేది మనం కలర్ చేంజ్ చేసుకోవాలి జోకర్ ఎడిటింగ్కి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ బ్యాలెన్స్ వచ్చేసి గ్రీన్ ఉంది కదా, సో స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో మనకి జోకర్ ఎడిటింగ్కి వచ్చేసి హెయిర్ వచ్చేసి మనకి ఇలా గ్రీనిష్ కలర్ ఉండాలి. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పైన ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకోండి. ఎంటీ లేయర్ తీసుకోవడం ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోకండి. సో ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కలర్ వచ్చేసి చూడండి స్లైట్గా ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే హెయిర్ దగ్గర ఉన్న కొంచెం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ వచ్చేసి ఇలా తక్కువనే పెట్టేసేయండి, 24. సో చూడండి నేను ఎలా అప్లై చేసేస్తున్నానో. సో ఇలా ఒక రాంబస్ షేప్ అనేది యాడ్ చేయాలి. అండ్ లోపల కూడా మనము ఇలా ఫిల్ చేసేయాలి. సో ఇలా రాంబస్ షేప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, డ్రా చేయాలి బ్రష్తోనే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ రాంబస్ షేప్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కొంచెం కిందికి ఇలా బ్లడ్ టైప్లో నేను ఇలా డ్రా చేసేస్తున్నా. అంటే ఐ కలర్ అనేది మనకు అక్కడ వస్తుంది. సో లిటిల్ ప్రొజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు మనం దీనికి. సో నేను ఇలా అప్లై చేసేస్తున్నా అండ్ క్లిక్. ఇప్పుడు ఇది షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏం చేయాలంటే ఇది వచ్చేసి ఇది లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేయండి. మల్టిప్లై క్లిక్ చేసిన తర్వాత ఒపాసిటీ అనేది స్లైట్గా ఇలా 70 ఆర్ 80 ఇలా 77 పెట్టేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్. అంతే పెట్టేసి మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి అది పోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ కనిపిస్తుంది కదా, అది బేసిక్లో గసియాన్ బ్లర్ క్లిక్ చేయండి. సో గసియాన్ బ్లర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనము స్లైట్గా ఇలా 10 పెట్టేసేస్తే మనకు ఇది పర్ఫెక్ట్ వస్తుంది. సో ఈ లుక్ వస్తుంది మనకు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు నోస్ అండ్ ఐబ్రోస్ అండ్ మౌత్ కావాలి కదా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఒక లేయర్ వచ్చేసి నేను మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పిఎన్జీ యాడ్ చేస్తున్నా. సో ఈ పిఎన్జీ ఓన్లీ నేను ఐస్కి మాత్రమే అప్లై చేస్తున్నా. సో ఓన్లీ ఐస్ కోసమే మాత్రమే. సో ఈ రొటేట్ టూల్ ఎవరో పని చేయట్లేదు అంటున్నారు. సో రొటేట్ టూల్ ఎలా ప్లాన్ చేస్తుందంటే సో ఒకటేసారి ఇలా ఒక్కొక్కసారి ఇది రొటేట్ టూల్ కొంచెం ప్రాబ్లం ఉంది పిఎస్సిసిలో.
సో ఇలా జూమ్ చేసి ఒకసారి ఇలా అనండి. సో జూమ్ చేసి ఇలా అనండి, జూమ్ చేసి అంటే మనకు వస్తుంది. సో మనం ఈ 2 ఐస్ దగ్గర ప్రాపర్గా ఇలా ప్లేస్ చేసేయాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ సింబల్ అండ్ ఈ మౌత్ అనేది నేను ఎరేజ్ చేసేస్తున్నా. ఎరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇది ఓవర్లే చేస్తున్నా, ఓవర్లే చేసేస్తున్నా అండ్ ఒపాసిటీ వచ్చేసి నేను స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా. సో 2 మనకు ఒకేలాగా కనిపించాలి, ఒకే కలర్లో. సో ఇప్పుడు మనకు పర్ఫెక్షన్ ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నా. ఎంటీ లేయర్ అంటే ఖాళీ లేయర్, ఇది వచ్చేసి ఖాళీ లేయర్. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఈ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇలా నోస్ పైన ఒకటి ఇలా అప్లై చేసేస్తున్నా. సో నోస్ పైన ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇలా మౌత్ అనేది నేను సెట్ చేసేస్తున్నా. సో కొంచెం అక్కడక్కడ అలా ప్రొజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు మనం. సో ఇలా మౌత్ అనేది నేను కంప్లీట్గా ఇలా ఫిల్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా కొంచెం చిన్న ప్రొజెక్షన్స్ అక్కడక్కడ మనం ఇవ్వచ్చు. సో ఇలా ప్రొజెక్షన్స్ ఇచ్చిన అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఐబ్రో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి నేను ఐబ్రో షేప్ ఎలా గీస్తున్నానో. సో ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు పర్ఫెక్షన్ రావాలంటే స్లైట్గా ఇలా ఒపాసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేసేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, అందులో గసియాన్ బ్లర్ క్లిక్ చేయండి. సో గసియాన్ బ్లర్ తోటే మనకు టోటల్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా బాగుంటుంది. సో ఇలా కొంచెం బ్లర్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇది కొంచెం మనము ఓవర్లే కూడా చేసుకోవచ్చు. ఓవర్లే చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఓకే కనిపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ 2 లేయర్స్ అనేది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. నేను మర్జ్ డౌన్ చేయట్లేదు. సో ఫస్ట్ ఈ లేయర్ వచ్చేసి నేను ఇక్కడ ఐస్ దగ్గర నేను ఎరేజ్ చేసేస్తున్నా. ఎరేజర్ సైజ్ వచ్చేసి నేను డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఓన్లీ ఐస్ అనేది నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో ఐస్ కొంచెం క్లియర్గా కనిపించాలి. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ కింది లేయర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా ఏదైతే నేను డ్రా చేశానో. సో ఇక్కడ నేను ఐస్ అనేది కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడొచ్చు ఐస్ మనము పర్ఫెక్ట్ ఎరేజ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సో ఇలా మనం ఎరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు పర్ఫెక్షన్ అయిపోయింది. అండ్ ఇది రెడ్ది కొంచెం ఓవర్లే కాకుండా మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. సో మల్టిప్లై చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు జోకర్ అనేది దీంట్లో పిఎస్సిసిలో కంప్లీట్ అయిపోయింది. పిఎస్సిసిలో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ మనము ఇది లైట్ రూమ్లో మనము కొంచెం పర్ఫెక్షన్ చేసుకోవాలి. సో ఎరేజర్ అనేది ఇంకా కొంచెం డిక్రీజ్ చేసేయాలి. ఎందుకంటే ఎరేజర్ మరి ఐస్ అంత క్లియర్గా కనిపించద్దు. సో అంత క్లియర్గా కనిపించకుండా ఉండాలంటే సో నేనేం చేస్తున్నా అంటే ఒపాసిటీ అనేది స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసేసి సో ఇప్పుడు నేను ఇలా అప్లై చేసేస్తున్నా. సో మనం ఐస్ అలాగే ఉంచుకున్నా ఏం కాదు, కొంచెం ఇలా చేసుకున్నా ఏం కాదు. సో లుక్ని బట్టి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫెక్షన్ ఉంది. సో మళ్ళీ ఇది రెడ్ వచ్చేసి నేను మల్టిప్లై చేసేస్తున్నా. సో మల్టిప్లై చేసిన తర్వాత సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే ఉంది. సో నేను ఈ లేయర్ వచ్చేసి నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా కింది లేయర్కి.
అండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేస్తున్నా. టైప్ వచ్చేసి స్ట్రోక్ వచ్చేసి నేను ఇది 30 ఆర్ 32-35 వరకు పెట్టేసేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. పిఎస్సిసిలో సేవ్ అయిన తర్వాత షేర్ సింబల్స్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో గ్యాలరీలో సేవ్ అయిన పిక్ నేను లైట్ రూమ్లో ఎలా ఎడిట్ చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఆల్బమ్స్లో మనకు పిఎస్సిసి అనే దాంట్లో సేవ్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి లైట్ రూమ్కి క్లిక్ చేయండి. సో లైట్ రూమ్కి డాటా అవసరం. సో డాటా ఆనే ఉంది. సో లైట్ రూమ్ ఇంపోర్ట్ ఫినిష్డ్ అని ఇలా వస్తుంది. ఇలా ఇంపోర్ట్ ఫినిష్డ్ అని మనము ఇలా ఒకసారి ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇలా టర్న్ చేయాలి. సో ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్రాప్ ఉంది కదా, క్రాప్ వచ్చేసి రొటేట్ రైట్ వస్తే మనకు పర్ఫెక్షన్ అయిపోతుంది. సో ఇది ఆటో రొటేట్ ఆన్ చేసేస్తున్నా. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ దీన్ని మనం పర్ఫెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ షార్ప్నెస్, ఇది ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, అది షార్ప్నెస్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ మాస్కింగ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ నాయిస్ రిడక్షన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి షార్ప్నింగ్ 77 పెట్టినా, మాస్కింగ్ 23, నాయిస్ రిడక్షన్ 16 పెట్టినా. అండ్ ఈ విగ్నెట్ టూల్, ఇది స్క్వేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి క్లారిటీ మనం ఇంక్రీజ్ చేస్తే కొంచెం జోకర్ ఎఫెక్ట్ మనకి ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో క్లారిటీ వచ్చేసి నేను ఇలా 26 పెట్టేసిన అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా ఇలా -80 పెట్టేసేస్తున్నా అండ్ మిడ్ పాయింట్ కూడా స్లైట్గా ఇలా డిక్రీజ్ చేస్తున్నా అండ్ ఫెదర్ అనేది నేను స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో చూడొచ్చు డిఫరెన్స్ మనం గమనించవచ్చు. మనది ఇటు చుట్టూ బ్లాక్ అనేది మనకు యాడ్ అవుతుంది. సో హైలైట్స్ మనం అలాగే ఉంచేసేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ లైటింగ్ టూల్. సో లైటింగ్ టూల్లో మనము ఎక్స్పోజర్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో చూడొచ్చు ఎక్స్పోజర్ నేను ఇలా -0.47 పెట్టేసేస్తున్నా. హైలైట్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా -20 అండ్ షాడోస్ కూడా స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా -12 అండ్ వైట్స్ వచ్చేసి వైట్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా -10 పెట్టేసేస్తున్నా అండ్ బ్లాక్స్ కూడా నేను ఇది -10 పెట్టేసేస్తున్నా. సో ఈ పిక్ వచ్చేసి కొంచెం మనకు బ్లాకిష్లో కనిపించాలి. సో అందుకే నేను ఇది -11 పెట్టేసిన బ్లాక్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కలర్ టూల్ ఉంది కదా, కలర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ మిక్స్ వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు కలర్ అంటే ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది సాచురేషన్ ఇంక్రీజ్ కూడా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. నేను స్లైట్గా సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ ల్యూమినెస్కి వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. ల్యూమినెస్ కొంచెం డిక్రీజ్ చేసేసిన. సో -13 అండ్ ఇక్కడ మీరు వెనకాల గ్రీనిష్ ఎఫెక్ట్ చేంజ్ చేసుకోవాలంటే సో అలాగే ఉంచేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కలర్ టూల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. సో ఇక్కడ మనం టెంపరేచర్ కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో టెంపరేచర్ స్లైట్గా ఇలా డిక్రీజ్ చేస్తున్నా అండ్ టింట్ ఇలా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. వైబ్రెన్స్ కొంచెం ఇలా -15 పెట్టేసేస్తున్నా. ఇలా పెట్టేసిన తర్వాత ఈ టూల్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కర్వ్స్, ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్లో కర్వ్స్ స్లైట్గా నేను ఇలా ఈ టూల్స్ కాదు, ఇది క్లిక్ చేసి కలర్ టూల్ వచ్చేసి ఇందులో స్ప్లిట్ టోన్ స్క్వేర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ టోన్లో స్లైట్గా మనం ఇందులో కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ ఎఫెక్ట్ కూడా కొంచెం దీనిపైన పడుతుంది. సో ఇందులో
సో చూడొచ్చు మనకి ఎంత చేంజ్ అయిపోయిందో. సో సారీ, మన ఫేస్ పైన మళ్ళీ చేంజ్ కావద్దు. సో అందుకే నేను ఇది ఒరిజినల్ ఉంచేసి క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఈ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ టు డివైస్ క్లిక్ చేయొద్దు. సో ఇది మనము డిఎన్జీ ఫామ్లో కావాలంటే డిఎన్జీలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జేపీజీలో సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత సో ఇలా కొంచెం ప్రిపేరింగ్ అని పడుతుంది. సో ఇది కంప్లీట్ అయిన పిక్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. సో ఇది మనకు లైట్ రూమ్ అనే ఆప్షన్లో మనకు సేవ్ అవుతుంది. సో చూడొచ్చు. సో కంప్లీట్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది, జోకర్ ఎఫెక్ట్. అండ్ దీని సైజ్ కూడా నేను చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 2.2 MB. సో కొంచెం డిక్రీజ్ అయిపోయింది. సో ఇది పిఎస్సిసిలో మనం చేసిన పిక్. యాక్చువల్లీ లైట్ రూమ్లో ఇంక్రీజ్ కావాలి, కొంచెం ఏదో ప్రాబ్లం ఉండి డిక్రీజ్ అయిపోయింది. సో ఇది పిఎస్సిసిలో చేసిన పిక్ అండ్ ఇది వచ్చేసి మనము దీంట్లో చేసిన పిక్ లైట్ రూమ్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లాస్ట్లో కనిపిస్తున్న ఈ 2 వీడియోస్ని అది కూడా చూడండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.